మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు. చదవబడిన వాక్యములో నుండి మీరు నాతో మాట్లాడి మా ఆత్మీయతను, మా పరిశుద్ధతను బలపరిచి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. మమ్మల్ని బాగుగా కడిగి నీ రక్తమాంసములు తీసుకొని యోగ్యత అర్హత మాకు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శుక్రవారం చెప్పిన వాక్యమే కంటిన్యూ చేయాలంటే కొద్దిగా ముందు చెప్పింది చెప్పాలి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే మన అవయవాలకు ఎలాగైతే మనం ఎక్సర్సైజ్ చేసి బలాన్ని, ఆరోగ్యాన్ని సంపాదించుకుంటామో అలాగనే మనము ఆత్మీయ జీవితంలో ఎదుగు నిమిత్తము కూడా ఏం చేయాలట? భక్తి జీవితంలో సాధకము చేయాలని తిమోతికి రాసిన పత్రిక 4:7 అంటే మొదటి తిమోతి 4:7లో కూడా అలాగనే రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సాధకము అంటే ఎక్సర్సైజ్ చేయాలి. పిల్లరా, నేను ఈ ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్తుంటున్న రాజీవ్ ప్రాంగణంలోనికి వెళ్తే అక్కడ ప్రతి అవయవానికి సంబంధించిన ఒక్కొక్క ఎక్విప్మెంట్ అక్కడ ఉంటుంది. ఎక్సర్సైజ్ మిషన్స్. మోకాళ్ళు కొద్ది దిట్టంగా ఉండాలంటే సైక్లింగ్ లాగా ఇంకొక మిషన్ ఉంటుంది. తర్వాత చేతులు గ్రిప్స్ కూడా బాగుండాలి, షోల్డర్ బాగుండాలంటే ఇలాగా ఇంకో మిషను. తర్వాత ఈ కండలు గట్రా పెరగాలంటే అదొక తోసే మిషన్ ఉంటుంది. నడుము సన్నబడాలి, కొవ్వు కరగాలి అనుకుంటే ఇలా తిరిగే మిషన్ ఉంటుంది. అంటే ప్రతి అవయవానికి ఒక్కొక్క మిషన్ను తయారు చేశారు. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదుగు నిమిత్తమై దైవభక్తిలో మనము సాధనం చేయడానికి కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలి. అప్పుడు ఆరోగ్యవంతంగా, బలముగా ఉంటుంది. కనుక నిజానికి దైవభక్తి సాధనలో అనేక అంశాల సాధన ఇమిడి ఉంది. ఎన్నో విషయాల్లో మనము నిరంతర సాధన చేస్తేనే మనం దైవభక్తిలో పరిపూర్ణలం కాగలుగుతాం. పరిపూర్ణమైన దైవభక్తికి సాధించడానికి మనం సాధన చేయవలసిన అంశాలలో మొట్టమొదటిది నేత్ర పవిత్రత లేదా పరిశుద్ధమైన కళ్ళు కలిగి ఉండడం అనేది చెప్పడం జరిగింది శుక్రవారం. అయితే ఒక విశ్వాసిలోని పరిశుద్ధత అతని కళ్ళ దగ్గర నుండే ప్రారంభం కావాలి. దేవుడున్నాడు, దేహమునకు దీపము కన్నే గనుక అన్నాడు. కాబట్టి ఈ దేహానికి కళ్ళు దీపం ఎలాగైతే ఉంటుందో మన ఆత్మీయ జీవితానికి కంటి నుండే పరిశుద్ధత అనేది ప్రారంభము కావాలి. మత్తయి సువార్త 5:29 అంటుంది లేఖనము, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవీయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా అంటాడు ఆయన. అంటే ఈ కళ్ళు ఒక్కోసారి మన అభ్యంతరం కలుగు చేసినప్పుడు, దాన్ని మన కంట్రోల్లో ఉండకపోయినప్పుడు ఏం చేయాలట? యేసయ్య అన్నాడు, ఆ కళ్ళు తీసేసి పెరికివేసాయి. పెరికివేసి అంటే కళ్ళు ఊడదీసేస్తామా? చెప్పండి, అది సాధ్యమేనా? కళ్ళు లేకపోతే బైబిల్ చదవగలమా? చదవలేము.
ఏదైనా పని చేసుకోగలమా? ఎక్కడికైనా వెళ్ళగలమా? అది అసాధ్యమే. కనుక పెరికి వేయుట అంటే ఈ కళ్ళు ఊడదీసే మనకు కాదు, కానీ దేవుడు చెప్పిన అంతరార్థము, భావము వేరు. పిల్లరా, మరి ఈ కన్నులు జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనది కళ్ళు. కనుక ఈ కళ్ళు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియముగా ఉండాలట. భక్తి జీవితములో ఎవరి కళ్ళైతే సాధకం చేయబడతాయో వారు ఎలా తయారవుతారనుకుంటే, వారు కనుసైగలు ఎప్పుడు కూడా పవిత్రముగానే ఉంటాయి. ఒకవేళ తమ కళ్ళ ఎదుట చూడరాని సంగతులు తమ కళ్ళ ముందు కనిపించిన తమ హృదయములోకి ఆ పాపము పోగు చేయబడదు. తామరాకు మీద నీటి బొట్టు కలిసి ఉన్నట్టుగా ఉన్నా ఎలాగైతే అంటదో, పాప ప్రపంచములో ఈ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు పాప ప్రపంచములో కలిసి ఉన్న జీవించక తప్పదు కదా. అయినను తమ హృదయములోనికి ఆ పాపము అంటకుండా జాగ్రత్త కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా శుక్రవారం చెప్పాను, మళ్ళీ చెప్పవలసి వస్తుంది, చెబుతాను, వినండి. ఉదాహరణకు ఓ సహోదరుడు దేవుడి చర్చికి వచ్చేవాడు. వస్తూ ఉంటే మరి ప్రార్థన చేసేవాడు, పాపాల క్షమాపణ అడిగేవాడు. మరలా లోకానికి వెళ్ళేటప్పుడు ఊర్లో తిరుగుతున్న అమ్మాయిలు చూసేవాడు, తన ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయిలు చూసేవాడు, ఏదో ఊహించుకునేవాడు. మరలా వచ్చి ఏడ్చేవాడు, ప్రభా నేను తప్పు చేస్తున్నానంటూ. సరే, అసలు తప్పు చేస్తున్నాను, ఎందుకు జయించలేకపోతున్నాను అనుకొని ఆ సహోదరుడు ఏమనుకున్నాడంటే, నేను బాప్తీసం తీసుకుంటే పాపాన్ని జయించగలనని అనుకున్నాడు. సరే, కఠోర దీక్షతో ప్రార్థన, ఉపవాస ప్రార్థనతో బైబిల్ క్లాసులు విని తాను పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి అయ్యగారు దైవ సేవకుని ద్వారా బాప్తిస్మము పొందారు. పొందిన తరువాత సరే సంతోషంగా ఇకపై నేను ఆ పాపాన్ని చెయ్యను, జయించగలుగుతానని ఒక 3-4 నెలల వరకు చక్కగానే ఆ వాక్యాలు బట్టి జీవిస్తూ చక్కగా తన పని తను చేసుకుంటున్న మిగతా 5-6 నెలల్లో స్టార్ట్ అయింది మరలా మరి రోడ్డు మీద వాల్ పోస్టర్లు చూడడము, సెల్ ఫోన్ చూడడము, అమ్మాయిల వైపు వారి అందాన్ని ఆస్వాదించడం, ఇవంతా చేసి మరి ఊహించుకోవడం, ఇవన్నీ జరుగుతుంటే ఏంటి నేను ఈ పాపాన్ని జయించలేనని మళ్ళీ వచ్చి ఏడ్చేవాడు. ఆ టైంలో దేవుని సన్నిధానంలో ప్రభా నన్ను క్షమించమంటే ఎలా క్షమిస్తున్నాడు దేవుడు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఆ టైంలో అతనికి తలంపు వచ్చింది, ఎస్ నేను పెళ్ళి చేసుకుంటే ఇక ఈ పాపపు చూపులు కూడా నాకు ఉండవనుకొని దాన్ని తలంచి చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు పెళ్లి చేశారు. కొన్నాళ్ళు బాగానే ఉంది. పెళ్ళైన 6 మాసాల తర్వాత మరలా ఆఫీసులో అమ్మాయిల వైపు, రోడ్డు మీద తిరుగుతున్న అమ్మాయిల వైపు మరలా కళ్ళు మానకుండా తిరుగుతూ తన మాట వినడం లేదు. దాన్ని బైబిల్ చెప్తుంది, ఏం కళ్ళట? చెడ్డ కండ్లు. చూడండి, మార్కు సువార్త మనం ఆల్రెడీ చదివిందే, కానీ ఇప్పుడు కొత్తగా అందరూ వచ్చారు కదా. ఈరోజు మొన్న శుక్రవారం అది 22వ వచనం, నరహత్యలను, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణ. మత్సరం అను మాటకి ఫుట్ నోట్లో చెడ్డ కండ్లు ఉంటాయట. 2వ పేతురు 2వ అధ్యాయము 14వ వచనంలోనైతే వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు. అంటే పాపము మానలేని కన్నులు వచ్చేస్తాయట. ఎంత మానేద్దామన్నా కళ్ళకు ఆటోమేటిక్గా అది అలవాటైపోయి మరలా అదే తప్పు చేస్తుంటారట.
కాబట్టి ఈ స్థితిలోకి ఈ సహోదరుడు వెళ్ళిపోయేసరికి ముందనుకున్నాడు బాప్తీసం పొందితే తప్పించుకోవచ్చు, జయించవచ్చు అనుకున్నాడు. పొందాడు, నిజంగా బాగానే పొందాడు. ఆయన అదే తప్పు చేస్తున్నాడు. అయ్యో నేను పెళ్లి చేసుకుంటే తప్పకుండా నేను జయిస్తాను అనుకున్నాడు. కానీ పెళ్ళి అయిన తర్వాత మరలా 6 మాసాలు 7 మాసాల తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి మరలా అమ్మాయిలు ఇంకా వంక చూడడం, ఆ అందాన్ని ఆస్వాదించి ఆ లోపల ఏదో ఊహించుకోవడం ఇదంతా జరుగుతోంది. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఈ లోకాన్ని చూడకూడదు మనం. కంటికి మరి పెరిగి వేయమంటే కళ్ళు తీసేస్తే అలాగా బైబిల్ చదవాలి, ఉద్యోగం చేయాలి? కాదు కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే కళ్ళు గంతలు కట్టాలనుకొని ఒక 3 వారాలు సెలవు పెట్టేసి ఇంటి దగ్గరనే బైబిల్ చదువుతున్నాడు. మిగతా టైంలో కళ్ళు పెద్ద రుమాలు కట్టేసుకొని కూర్చుంటున్నాడు, పడుకుంటున్నాడు. సరే కాలకృత్యాలకు మరి వెళ్ళినప్పుడే కాళ్ళకు గంత కట్టి తీసి ఇలా జరుగుతోంది. అయినా సరే లోపల నుంచి ఏదో ఊహలు, ఎవరెవరో జ్ఞాపకం వస్తున్నారు. ఇవన్నీ చూసి ఏడ్చాడు. ప్రభువా, నా కళ్ళకు గంతలు కట్టి, నా కళ్ళకు పెద్ద రుమాలు చుట్టేసి లోకాన్ని చూడకపోయినా ఏవో పాప తలంపులు వస్తూనే ఉన్నాయి తండ్రి. అసలు ఏంటి ప్రాబ్లం? నేను ఈ పాపాన్ని జయించలేనా అని బోరున విలపించాడు భక్తుడు. సహాయం చేయి ప్రభువా. ఈ పాపాన్ని జయించడానికి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు తనతో మాట్లాడాడు. నా కుమారుడా, అసలు ప్రాబ్లం ఏంటంటే నువ్వు మూయవలసింది, నువ్వు కడుక్కోవలసింది ఈ బాహ్య కళ్ళు కాదు. అంతరంగ పురుషునికి కళ్ళు ఉన్నాయి, ఆత్మకున్న కళ్ళు. దాన్ని ముందు నీవు పవిత్రీకరించుకోవాలి, సరి చేసుకోవాలి, దాన్ని అదుపులో పెట్టాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ బాహ్యమున కళ్ళు నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు అన్నప్పుడు తండ్రి నీ సహాయాన్ని అందించమన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆ రోజు నుంచి అసలు ఏ సంగతులు నేను చూడాలి అనుకొని ఆ అంతరంగ పురుషుని కళ్ళతో దేవుని సౌందర్యాన్ని, దేవుని అందాన్ని చూశాడు, దేవుని వాక్యాన్ని చూశాడు, దేవుని మహిమను చూశాడు, దేవుని సంకల్పాన్ని చూశాడు, తన భవిష్యత్తు ఏంటో చూశాడు, లోకం యొక్క భవిష్యత్తు ఏంటో చూసి దేవునిలో పరితపించిపోయాడు. అలా కొన్నేళ్ళు జరిగింది. అని తర్వాత అలాగ దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాయంతో సాహచర్యం చేసినప్పుడు సరే 3 వారాల తర్వాత మరలా బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్తున్నాడు. తన కళ్ళ ముందు అందమైన అమ్మాయిలు, ఇంతకుముందు పరిచయమైన వారు హాయ్ బాయ్ అంటున్నా తన మనసు నిశ్చలంగా కదలకుండా ఉంది. సరే తన కళ్ళ ముందు ఈ అర్ధనగ్న వస్త్రాలు ధరించిన వారు ఆ చిత్రాలు చూసిన తన మనసు చలించట్లేదు. అసలు ఏంటి? అంతరంగం నిమ్మలముగా కెరటాలు లేని సముద్రంలా అలా అంతరంగం ఉండేసరికి ఆఫీస్కి వెళ్ళారు. పరిచయస్తులు హాయ్ బాయ్ అంటున్నా ప్రేమతో ఒక అక్కతో, ఒక చెల్లితో, ఒక తల్లితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ తన హృదయం చలించకుంది. అలా దేవునిలో తన కళ్ళకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అన్నారు కదా, అది సంపాదించుకొని కళ్ళ యొద్దనే తన పరిశుద్ధత ప్రారంభించుకున్నాడు ఆ భక్తుడు. ఎందుకంటే అదుపులో పెట్టవలసింది అంతరంగపు ఆలోచన, అంతరంగ పురుషుని నేత్రాలు. అది కంట్రోల్లో ఉంచగలిగితే దీనికి ఏం ఉండదు. ఎలాగంటే తామరకు నీటి బొట్టు 2 కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉంటున్న పాపం అంటకుండా హాయ్ బాయ్ వస్తానండి అని వచ్చి భక్తిలో ఎదిగి దేవుని సౌందర్యాన్ని చూసి ప్రేమించగలిగాడు ఆ భక్తుడు. దేవుని స్తోత్రం.
అప్పుడు ఆ భక్తుని కళ్ళు దేవునికి ఎలా కనబడతాయట? పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 1లో మనం చదివాము. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నది. అంటే గువ్వ కన్నులు అంటే పరిశుద్ధాత్మ దేవుని కన్నులు. ఇతని కళ్ళు కూడా అలాగునే పరిశుద్ధంగా అన్నిటినీ చూస్తున్నాడట, చలించట్లేదట. అలాగనే పరమగీతాలు 1వ అధ్యాయం 15వ వచనం కూడా సెలవిస్తుంది, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కన్నులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అందంగా కనబడుతుందట. ఎందుకు అంత అందం వచ్చిందో తెలుసా ఆమెకు? కారణం ఆమె కళ్ళు. ఆమె కళ్ళ యొద్దనే పరిశుద్ధత ప్రారంభమైంది. పరస్త్రీని చూడగానే ఓ తల్లిని చూసినట్టుగా మనసులో భావన కలిగిందే తప్ప చంచల మనస్కులై తప్పుడు ఊహలకు వెళ్ళలేదు. అది తన అంతరంగ నేత్రాలకు సాధకము చేసుకొని సంపాదించుకున్నటువంటి నేత్ర పవిత్రత. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నేత్ర పవిత్రత కలిగిన వారు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు, సాధకము చేయబడినటువంటి కన్నులు గలవారు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి ప్రియులారా ఈ లోక పరిస్థితులు, లోకభోగాలు ఎలా కనిపిస్తాయో తెలుసా? ఒక ఇద్దరు వ్యక్తుల కోసం చెప్తాను. అపోస్తులుడని పౌలు అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, రోమా 8, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏటండి? పౌలు సాధకము చేయబడిన కన్నుల వల్ల తన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమను చూశాడట. హల్లెలూయా. తన కోసం దేవుడు ఎటువంటి మహిమలు ఇవ్వబోతున్నాడో అది ప్రత్యక్షమైందట, అది చూశాడట. ఇంతకీ ఆ మహిమలు ఎక్కడున్నాయి, ఈయన ఎక్కడ చూశాడు అనంటే అది అదృశ్య ప్రపంచంలో ఉంది, కనిపించే ప్రపంచంలో లేదు. ఈ భక్తుడు అంతరంగాన్ని చూసి ఎలాగైతే ఆ మహిమలను బట్టి పరితపించిపోయాడు. అపోస్తులుడైన పౌలు ఇక్కడ తనకు ప్రత్యక్షం కాబోయే మహిమను చూడగలిగాడట. అలా చూడగలిగే కన్నులే సాధకము చేయబడిన కన్నులు. కాబట్టి ఆ మహిమలు ఎక్కడ చూసావయ్యా పౌలన్న అంటే అది అదృశ్య ప్రపంచములో, కనిపించని ఒక ప్రపంచం ఉన్నది, అందులో చూశాడట. ఆ అదృశ్యమైన వాటిని చూడగలిగాడంటే ఆ యొక్క పౌలుకి సాధకము చేయబడిన కన్నులు ఉన్నాయి. కాబట్టి అదృశ్యమైన వాటిని చూచి ఆ చూడగలిగే కన్నులు ఉన్నాయి కాబట్టే ప్రదేని బిడ్డలారా ఆయన ఆ మాట చెప్పగలిగాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, కేవలం అది చొలకనే అని ఎంచగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైన శ్రమలను చాలా ఈజీగా తీసుకున్నాడు. ఏంటి, ₹1,00,000 నష్టమా అని మరి ఏం చేస్తాం? ఎవరో అన్యాయం చేశారా, ఓ 2 లక్షలు, పోనీ ఏం చేస్తాం? ఎలా అనగలిగాడంటే అదృశ్య ప్రపంచంలో తన కోసం దేవుడు ఉంచబోయిన మహిమను చూడగలిగాడు. ఆ దేవుడు నాకు మహిమిస్తున్నాడు, ఇదేమాత్రమరా అని చాలా ఈజీగా తీసిపడేశాడు. అన్యాయాన్ని అనుభవించాడు, నిందనే అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, రోగాన్ని అనుభవించాడు, అనారోగ్యాన్ని అనుభవించాడు. అలా నిశ్చలమైన మనసు కలిగి నివసించాడు అపోస్తులుడైన పౌలు. ప్రియులారా, అదృశ్యమైన వాటిని చూడగలిగే కన్నులు గలవారే
ఈ లోక సంబంధమైన శ్రమలను చులకనగా ఎంచగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరో వ్యక్తి మనకు కనబడతాడు, దైవజనుడైనటువంటి మోషే. మోషే కూడా అటువంటి సాధకము చేయబడిన కన్నులు గలవాడే భక్తి జీవితంలో. కాబట్టి మోషేకు ఈ 3 లక్షణాలు అబ్బాయి. మొదటి లక్షణం అని చెప్పుకుంటే, ఈ లోకం మనకు ఇవ్వగలిగే సంపద పట్ల, సాక్ష్యం పట్ల ఆకర్షించబడకపోవడం మోసే లక్షణం. అందుకే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని. ఎలా కలిగింది వీళ్ళకు అంటే, వీళ్ళు అదృశ్యమైన వాటిని కూడా చూడగలే సాధకము చేయబడిన కన్నులు, ఆత్మీయ కన్నులు వీళ్ళకున్నాయి. కాబట్టే ఈ లోక సౌఖ్యాలు, ఈ లోక సంపదల పట్ల వారు ఆకర్షితులు అవ్వలేదు, ఆకర్షించబడలేదు. అదండి ఈ యొక్క సాధకము చేయబడిన కన్నుల గలవారికి ఉండే లక్షణాలు. మరో లక్షణం మోషేలో చూడగలుగుతాం. ఏంటంటే, ఈ లోకములో తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడడం కంటే క్రీస్తు విషయమై శ్రమపడడం మంచిది అని అనుకునే తత్వం. అర్థమైందండి? తాత్కాలిక సుఖాలండి, పర్మనెంట్ సుఖాలు కాదు ఇవి. నువ్వు అనుభవించేదంతా బాగా తినాలంటే 40-45 ఏళ్ళు, 45 తర్వాత ఏ బీపీయో ఏ షుగర్ వస్తుంది. 1/4 కేజీ స్వీట్ తిందామంటే వల్ల పడదు. చక్కటి ఫ్రై ముక్కలు తినేసి చక్కగా జీర్ణించుకుందాం అనుకుంటే గ్యాస్ట్రిక్, కొన్ని ఎక్కువ తినేస్తే బీపీ, ఇది మొత్తం ఎక్కువైతే కిడ్నీలు పోతాయి. ఎలా? మాత్ర ఎందే అరగదు, మాత్ర ఏందే విరేచనం అవ్వదు, విరేచన అవుతుంటే మాత్ర ఏందే తగ్గదు. ఇలా ఇవన్నీ తాత్కాలిక సుఖాలే. దానికి బదులుగా క్రీస్తు విషయమైన నేను శ్రమ పొందడం బెస్ట్, కష్టపడడం బెస్ట్ అనే లక్షణం తనకు వస్తుంది. అంటే వైరాగ్యం కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఎన్నాళ్ళుగాని జీవించిన ఏముంది ఈ లోకంలో అనగలుగుతాడండి, అనగలుగుతాడు. ఈ కన్నులు గలవారు అలా అనగలుగుతారు. ఇక తనలో చెప్పుకోదగ్గ మరొక లక్షణం ఏంటో తెలుసా పిల్లారా? శ్రమలు ఎన్నదగనివి కావు అనుకోవడం మోసే లక్షణం. శ్రమలు ఎన్నదగినవి, పట్టించుకోదగ్గవి కావు అనే లక్షణం వచ్చేస్తుంది పైవాటిని చూడగలిగితే. అందుకని మనకు ఆయన అంటాడు, ధనము పెంటతో సమానం చూశాడు పౌలు. మోషే కూడా ఏమన్నాడండి? అది ఒక పెద్ద లెక్కే పెట్టలేదు. అదే ఐగుప్తు ధనం నాకెందుకని. ఎలా అనగలిగారు వారు? వారు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, వారి మనోనేత్రాలు పరిశుద్ధపరచబడ్డాయి, వారి మనోనేత్రాలు సాధకము చేశారు. వారి మనోనేత్రాలకు వారు దేవుని వైపు, దేవుని సౌందర్యం వైపు, దేవుడిచ్చే మహిమ వైపు, దేవుడిచ్చేటటువంటి ఆ నిత్య జీవం వైపు చూసి స్థిరబుద్ధి గలవాడై అదృశ్యుడైన వాడిని, అదృశ్య ప్రపంచాన్ని చూశారు. మనం దృశ్య ప్రపంచాన్ని చూసి దృశ్యమైనవి కోరుకుంటూ శాశ్వతమైన అదృశ్య ప్రపంచాన్ని వదులుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అంతరంగ దృష్టి పరిశుద్ధత కానంత వరకు నువ్వు ఈ లోకంలో ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో కావాలంటూ తిరుగుతూ ప్రార్థన చేస్తూ పడిపోతుంటావు. అందుకే పౌలులా, మోషేలా, సూలమ్మితి కన్యకల ఓ మంచి శ్రేష్టమైన భక్తునిలా అంతరంగపు దృష్టి కలిగి మనం ముందుకు వెళ్ళడానికి దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, నా కళ్ళు అంతరంగంలో స్థిరపరచబడాలి. యోబు కూడా అంతరంగపు కళ్ళతోనే నిబంధన చేశాడు. ఈ కళ్ళు కాదు,
ఈ కళ్ళు వద్దన్నా, కళ్ళు మూసుకున్న లోపలున్న కళ్ళతో నువ్వు ఆలోచించవచ్చు తప్పుగా. అసలు ప్రాబ్లం ఇది కాదు. లోపల సరి అయితే బయట కూడా ఇప్పుడు సరిగానే ఉంటుంది. అందుకని లోపల సరి చేయడానికి దేవుని సహాయమును అడగాలి నువ్వు నేను. నా తండ్రి, నా అంతరంగ ఆలోచనలు, నా అంతరంగ కనసైగలు, ఊహలు అవన్నీ నీ ఆధీనములో స్వాధీనములో పరిశుద్ధపరిచి పవిత్రీకరించి పరిశుద్ధమైన దృష్టి, పవిత్రమైన మహిమ, పరిశుద్ధమైన అదృశ్య లోకాన్ని చూచుటలో నన్ను నేర్పు తండ్రి, నన్ను చెక్కండి తండ్రి అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రేయ